వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ హోమ్. సో ఈరోజు సండే రోజు టైం వచ్చేసి 8 అవుతుందన్నమాట. యాక్చువల్లీ వీడియో ఎడిట్ చేద్దామని చెప్పి చూస్తే ఇంట్రో లేదు. ఇంట్రో ఇవ్వడానికి అంటే ఇచ్చానని అనుకున్నాను, బట్ మర్చిపోయాను నేను. సో అందుకోసం ఇప్పుడు ఫాస్ట్గా ఇంట్రో ఇచ్చేసి వీడియో ఎడిట్ చేసి మండే రోజు మార్నింగ్ అప్లోడ్ చేయాలని చూస్తున్నాను. బట్ ఈరోజు కొంచెం బిజీగా ఉండి నేను వీడియో ఏం షూట్ చేయలేకపోయాను. సో కొంచెం టెంపుల్కి వెళ్ళాను అనమాట. టెంపుల్ ఓపెనింగ్ ఉంటే అక్కడ మార్నింగ్ వెళ్ళాను, ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉండి ఈవినింగ్ వాపస్ వచ్చేసాను అనమాట. సో చాలా బాగుందండి టెంపుల్ అయితే. నేను ఇప్పుడు వీడియోలో అప్లోడ్ చేశాను. కొంచెం లెంతీగా ఉన్నా కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, చూడండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మన ఛానల్లో కూడా 1 మిలియన్ షార్ట్స్ అయితే 1 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. సో అది షార్ట్స్ అయినా సరే, వీడియోస్ అయినా సరే 1 మిలియన్ వ్యూస్ అంటే అది చిన్న విషయం కాదు కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే 1 మిలియన్ వ్యూస్ మన ఛానల్లో కూడా, మనది స్టార్టింగ్ ఛానల్, బట్ 1 మిలియన్ వ్యూస్ అంటే గ్రేటే కదా. సో నా వరకు నేనైతే బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. సో ఓకేనండి, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను, చూసేయండి. నచ్చితే కనుక, అంటే ఈరోజు వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో 1 మిలియన్ వ్యూస్ వచ్చేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆయన పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసిన వీడియో అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి ఎంత ఆర్చ్ అయితే ఎంత బాగుంది కదా. సో ఈవినింగ్ టైం అంటే 4 o'clock నుంచి 4 to 5 వరకు అయితే జనాలు ఎక్కువ ఉండారండి. ఇంకా అమావాస్య, పౌర్ణమి ఇట్లా సాటర్డే రోజు అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటారు. సో ఇంకా 6 నుంచి 8, 9 వరకు అయితే ఇంకా పూజలు జరుగుతుంటాయి కాబట్టి చాలామంది జనాలు ఉంటారు. మనం లోపలికి వెళ్ళడానికి కూడా అసలు స్పేస్ ఉండదన్నమాట. ఇంకా గోమాతలకి అయితే లోపలికి పెట్టారండి. అంటే ఇంకా దానికి క్లీన్ అట్లా చేస్తారు కదా, సో లోపల పెట్టారు. ఇంకా ఈవినింగ్ 6 నుంచి వదిలేస్తారనమాట. నేను వెళ్ళేసరికి 4 అయిపోయింది. అండ్ నేను బనానా అవి తినిపించేసి వచ్చానమాట. అసలు నేను బనానా పెడుతుంటే నా చేయితో సహా లాగేసుకుంటున్నాయి. అవి అయితే చాలా ఉన్నాయండి. నేనైతే 2 డజన్స్ అయితే తీసుకెళ్ళి పెట్టాను. అక్కడైతే ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళకి 10 రూపీస్కి 20 రూపీస్కి అంటే గడ్డి తౌడు, పచ్చి గడ్డి తౌడు అలాంటివి పెడతారనమాట. మనం 10 రూపీస్ ఇస్తే బోల్డ్ అంత ఇస్తారు. అండ్ మనం 6 తర్వాత వచ్చామనుకోండి, దీనికి పొట్ట ఫుల్ అయిపోయి ఇంకా మళ్ళీ తినడానికి కూడా రావన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ అండ్ 4 o'clock ఆ టైంలో అయితే మంచిగా తింటాయి. ఇంకా ఆ తర్వాత అయితే మనం పిలిచినా కూడా పలకవు అవి కూడా. సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడండి, ఈశ్వరుడు శ్రీకృష్ణుడు. సో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా రోజులైంది టెంపుల్ సైడ్ వెళ్ళక. సో నేను బయట నుంచి ఇంకా అట్లా వీడియో తీసుకొని ఇంకా బయట అవుట్ సైడ్ నుంచి నేను గోమాతలకి తినిపించేసి వచ్చాను. అండ్ అమావాస్య రోజు మనం ఆకుకూరలు, అంటే అమావాస్య రోజు అనే కాదు, ఏ రోజైనా సరే మనం ఆవులకి తోటకూర కానీ ఆకుకూరలు పెడితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి కొంచెం క్యూర్ అవుతాయి అని ఒక సెంటిమెంట్ అనమాట. సో సాటర్డే రోజు అయితే ఇంకా అట్లా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాను. ఇంకా సండే రోజు మార్నింగ్ పిల్లలు చూడండి, ఇంకా హాలిడే కదా, వాళ్ళకి ఆడుకోవడానికి ఎండ, గాలి, వర్షం ఇట్లాంటివి ఏం కనపడవండి. ఆడుకోవడం ఒక్కటే తెలుసు అనమాట. ఆ బుడ్డదాన్ని ఆడుకోవడానికి రానిలేదంట. సో వీళ్ళిద్దరే ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఆడుకోవడం కంటే కొట్టుకోవడం ఎక్కువ అనమాట. సో చూడండి ఎంత బాగా ఎండకైతే ఆడుకుంటున్నారు. పిల్లలు ఎంత మట్టిలో ఆడితే అంత ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుందండి. సో వీడు వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట, బాగా కొడుతున్నాడు అని చెప్పేసి. ఇది వచ్చేసి బుద్ధ టెంపుల్ అండి. నేను మార్నింగ్ 11:30కి ఆ టైంలో వచ్చానమాట. నేను మా బాబు వచ్చాము. సో మా వారికి ఆఫీస్ పని ఉందని చెప్పేసి తను ఆఫీస్కి వెళ్ళాడు, ఈవినింగ్ వస్తానని చెప్పారనమాట. నేను మార్నింగ్ 11:30కి వెళ్ళి ఇంకా ఆఫ్టర్నూన్ 2 o'clock ఏమో వాపస్ వచ్చేసాను ఇంటికి. సో చూడండి ఎంత మంచిగా ఉన్నాయంటే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి బుద్ధ టెంపుల్ అండి. చాలా అంటే దాదాపు 9 days నుంచి భజన అంటే ప్రేయర్ జరుగుతుంది. ఓపెనింగ్ ఉంది ఈ టెంపుల్ అయితే. దాదాపు 15 years నుంచి ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి. ఇప్పుడు రేపు January 26కి ఓపెనింగ్ ఉందన్నమాట. సో ఓపెనింగ్కి ముందు ఇవి పూజలు అయితే జరుపుతున్నారు, అంటే శాంతి పూజలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ టెంపుల్లో పూజ అయితే జరుగుతుంది. నేను వెళ్ళి మొత్తం షూట్ చేసుకొని వచ్చాను అనమాట. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే అక్కడ, అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది.
సో ఇది మార్నింగ్ చూసే కంటే ఈవినింగ్ లైట్స్ వేసినప్పుడు చూడాలి, చాలా బాగా అనిపిస్తుందండి. సో వీడేమంటే రాను అంటే కూడా బలవంతంగా లాక్కొని వచ్చానమాట నాకు తోడికి రమ్మని చెప్పేసి. సో ఇప్పుడు చూడండి నైట్కి ఎంత మంచిగా కనిపిస్తుందో ఆ లైటింగ్స్లో. సో ఇవి వచ్చేసి గ్లాసెస్ అండి, గ్లాసెస్లో వాటర్ వేసి దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదా అవి వేసి జలదీపం అంటాం కదా. సో గురు దేవాలయంలో జలదీపం వెలిగిస్తే చాలా మంచిది. సో నేను పూర్తిగా అయితే ఏం చెప్పలేను, నాకు తెలిసిన వరకు చెప్తున్నాను అనమాట. జలదీపం నేను కూడా వెలిగిస్తాను కాబట్టి చాలా మంచిదన్నమాట గురు దేవాలయం ముందు వెలిగిస్తే. అండ్ గురుదేవుడికి అంటే సాయిబాబాకి, దత్తాత్రేయ స్వామికి, సో గురుదేవుడికి ఎవరికైనా సరే మనం శనగల మాల ఉంటుంది కదా, అది ప్రతి గురువారం వేసామనుకోండి మనకి ఏమన్నా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సో అవి కొంచెం క్లియర్ అవుతాయి. నేను వేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు. సో బుద్ధ విగ్రహం అన్నమాట, బుద్ధ దేవుడు. దాదాపు ఈ టెంపుల్ 15 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందండి. సో ఈరోజు మోక్షం వచ్చిందనమాట. ఆయన బుద్ధ దేవుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారో. సో టెంపుల్ మొత్తం అండి పాలరాతితోనే కన్స్ట్రక్షన్ జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు మార్నింగ్ అయితే ఎవరిని వీడియో తీయనీయలేదు. సో ఇప్పుడు నైట్ కదా, ఇంకా కొంతమందిని పర్మిషన్ అడిగి ఆయన నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటా అని చెప్తే అప్పుడు వాళ్ళు ఓకే అని చెప్పారు. సో వాళ్ళ రిక్వెస్ట్ మీద. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ధ్వజస్తంభం అంటాం కదా, 26th రోజు ధ్వజస్తంభం అనేది ప్రతిష్ఠిస్తారనమాట. సో ఇదేనండి టెంపుల్, చాలా బాగుందండి. అండ్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళందరూ భజన చేస్తున్నారనమాట గురుదేవునికి. సో ఆయన బై ది వే దీంట్లో మన ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను మీట్ అయ్యారనమాట. సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని ఐడెంటిఫై చేసి సో మీరు పలానా కదా అని ఐడెంటిఫై చేస్తే అదొక హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఇంకా నైట్ డిన్నర్ కూడా తినలేదు ఆ హ్యాపీనెస్తో. సో చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా అయితే. మనల్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో అది అనుభవిస్తేనే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి జలదీపం కనిపిస్తుంది కదా. సో ప్రతి ఒక్క చోట కూడా అంటే టెంపుల్ చుట్టూ ఇట్లా గ్లాసెస్ పెట్టేసి వాటర్ పోసి జలదీపం అయితే వెలిగించారు. సో చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా రోజుల తర్వాత నేను టెంపుల్కి అంటే మరీ గర్భగుడిలోకి అయితే వేరే వాళ్ళతో వీడియో తీపించుకున్నాను. సో ఇక్కడ ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే ఇవి కూడా. సో 9 days అయితే ఇది జరుగుతూనే ఉంటుందండి. రేపు 26th అంటే January 26th లాస్ట్ అనమాట. సో చాలా బాగుంది కదా, టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ January 26th ప్రతిష్ట రోజు కూడా ఒక మంచి వీడియో అయితే తీసేద్దాం వాళ్ళ పర్మిషన్ తీసుకొని. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.